హాయ్ అండి, వెల్కమ్ టు గుండమ్మ కథలు. ఇవాళ మనం 6 రకాల నైవేద్యాలని వినాయక చవితి స్పెషల్గా తయారు చేసుకుంటున్నాం. అది కూడా ఒక్క రకమైన పిండితోటి, బియ్యపిండితోటి మనం ఈ ప్రసాదాలన్నింటినీ కూడా తయారు చేసుకోవచ్చు. బియ్యపిండి ఒక్కటే రెడీగా ఉంటే చాలండి. వినాయక చవితి వచ్చిందంటే మనం ముందుగా మెయిన్గా తయారు చేసుకునే ప్రసాదాలు కుడుములు, ఉండ్రాళ్ళు, మోదకాలు, జిల్లేడుకాయలు, ఉండ్రాళ్ల ప్రసాదం, పాలతాలికలు. మెయిన్గా ఉండే ఈ ప్రసాదాలన్నింటినీ కూడా ఈ ఒక్క పిండితోటి తయారు చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా నేను ఒక బాండీ పెట్టేసుకొని అందులో 2 గ్లాసుల నీళ్లు తీసుకున్నాను. ఈ నీటిలో కొద్దిగా ఉప్పు, అంటే ఒక పించ్ ఉప్పు యాడ్ చేశాను. అలానే కొద్దిగా బెల్లం అండి, ఎందుకంటే పిండి అనేది చప్పదనం లేకుండా ఉండడం కోసం కొద్దిగా ఉప్పు, కొద్దిగా బెల్లం యాడ్ చేశాను. నీళ్లు ఇలా తెరులుతున్నప్పుడు ఏ గ్లాస్తో అయితే మనం నీళ్లు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి మనం 2 గ్లాసుల నీళ్లు తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసుల బియ్యపిండిని యాడ్ చేశాను. ఈ బియ్యపిండి అంతా నీళ్ళలో కలిసేలాగా ఒక్కసారి పైకి కిందకి కలుపుకుందాం. ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసి ఇది కొంచెం చల్లారనిద్దాం. ఈలోపు మనం పచ్చి కొబ్బరిని ఇలా పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. నేను ఒక కొబ్బరికాయని తీసుకున్నానండి. ఈ కొబ్బరిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. పొయ్యి మీద ఒక కడాయి పెట్టేసుకొని ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరిని యాడ్ చేస్తున్నాను. ఇందులోనే 1/2 kg బెల్లం, 250 grams బెల్లం అన్నమాట, తురుముకొని కొబ్బరితో పాటు యాడ్ చేస్తున్నాను. నేను తీసుకున్న ఒక కొబ్బరికాయకి 1/2 kg బెల్లం అయితే సరిపోతుందండి. ఈ విధంగా మొత్తం పైకి కిందకి కలిసేలాగా కలుపుకుందాం. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. కొద్దిసేపటికి బెల్లం కొబ్బరిలో కలిసిపోయి చూడండి అదంతా దగ్గర పడిపోతుంది. ఈ విధంగా దగ్గర పడినప్పుడు ఒక్కసారి మనం చెక్ చేసుకుందాం. ఇది ఉండకి అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. చూడండి, కొద్దిగా తీసుకొని ఇలా ఉండ చేసి చూస్తే ఉండకి అవుతుంది అని అనుకుంటే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆఫ్ చేసుకునే ముందు కొద్దిగా ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. దీన్ని కూడా పక్కన పెట్టుకొని చల్లారనిద్దాం. ఇది పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకుందాం. ఈ కొబ్బరిని నేను దేనికి ఉపయోగిస్తున్నాను అని అనుకుంటున్నారా? ఇది మోదకాలు తయారు చేయడం కోసం ఈ విధంగా కొబ్బరి లౌజులను తయారు చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఈలోపు మనకి బియ్యపిండి కూడా చక్కగా చల్లారిపోయిందండి. దీన్నంతా కూడా మనం చేత్తో మొత్తం కలిపేలాగా, చపాతీ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అలాగా ఇదంతా కూడా కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను. నెయ్యి ఈ ప్రాసెస్లో అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదా మనం పొయ్యి మీద పెట్టుకొని నీళ్ళని బాయిల్ చేసుకున్నాం కదా, ఆ టైంలో అయినా కూడా 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా చపాతీ ముద్దలాగా మొత్తం కలిపేసుకుంటున్నాను. ఈ విధంగా కలుపుకున్న పిండినే మనం అన్ని రకాల ప్రసాదాలకి యూజ్ చేస్తామండి. ఈ పిండిని కొన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకొని అన్ని రకాల ప్రసాదాలని తయారు చేసుకుందాం. ముందుగా మనం మోదకాలు తయారు చేసుకోవడం కోసం కొబ్బరి లౌజులు తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ పిండిని చిన్న ముద్దలుగా తయారు చేసుకొని ఈ విధంగా బియ్యపిండి మధ్యలో కొబ్బరి లౌజుల్ని పెట్టేసుకొని మొత్తం ఇలా స్టఫింగ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టఫింగ్ చేసుకున్న తర్వాత మోదక్ షేప్లో వచ్చేటట్టు ప్రిపేర్ చేసుకుంటున్నాను. మోదకాలకి మౌల్డ్స్ కూడా ఉంటాయండి. మౌల్డ్స్ లేని వాళ్ళు ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. సింపుల్గానే వచ్చేస్తుందండి, ఎక్కువ కష్టపడాల్సిన పని కూడా ఏమీ లేదు. చూడండి, మోదక్ షేప్లో రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దీనికి ఫోర్క్ కానీ, స్పూన్ కానీ, నైఫ్ కానీ ఏదైనా కానీ తీసుకొని ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకుంటున్నాను. ఒక 5-6 ఘాట్లు పెట్టేసుకున్నామంటే మనకి మోదకాల షేపు పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. చూడండి, మన మోదకాలు రెడీ అయిపోయాయి. వీటిని మనం తర్వాత అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒకేసారి బాయిల్ చేసుకుందాం. మోదకాలని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నేను చిన్న చిన్న ఉండ్రాళ్ళు తయారు చేసుకుంటున్నాను. ఇవి ఉండ్రాళ్ళ పాయసం కోసం అన్నమాట. చిన్న సైజులో చేసుకుంటున్నానండి ఉండ్రాళ్ళ పాయసం కోసం. మొత్తం కూడా మనం చేసుకునే ప్రసాదాలన్నీ కూడా ఈ ఒక్క పిండితోటి తయారు చేస్తున్నాం. చూడండి, ఈ విధంగా ఉండ్రాళ్ళన్నింటినీ తయారు చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు
ఒక బౌల్ తీసుకొని దానిలో సగ్గుబియ్యం నానబెట్టుకుంటున్నానండి. సగ్గుబియ్యం 1/2 కప్ తీసుకున్నాను. ఈ సగ్గుబియ్యాన్ని అరగంట సేపు నాననిద్దాం. ఈలోపు మనం పాల తాలికల కోసం తాలికలు కూడా రెడీ చేసుకుందాం. అది కూడా సేమ్ ఇదే బియ్యపు పిండితోటి తయారు చేస్తున్నాను. ఈ తాలికల్ని చేత్తో తయారు చేసుకోవచ్చు, లేదా చేత్తో రావట్లేదు అనుకున్నట్టయితే మనం చక్రాల గిద్దలు ఉంటాయి కదండి, వాటిలో పెట్టి కొంచెం పిండిని తాలికల్లాగా నొక్కేయచ్చు అనమాట. చూడండి, నేనైతే చేత్తోనే తయారు చేస్తున్నాను. చేతికి అంటుకుంటుంది అనుకున్నట్లయితే కనుక చేతికి నెయ్యి రాసుకొని చక్కగా తాలికలను రెడీ చేసుకోండి. అదే పిండితోటి ఇప్పుడు నేను కుడుముల కోసం కొంచెం పిండిని సపరేట్ చేసుకొని వేరొక బౌల్లో వేసుకొని అందులో కుడుములు కొంచెం తీపుదనం ఉండాలి కదా, అందుకోసం ఒక 100 గ్రాముల బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను. ఈ బెల్లం కరిగేలోగా పచ్చిశనగపప్పుని 1 కప్ తీసుకొని వీటిని నానబెట్టేసుకుందాం. ఇది కూడా చక్కగా వాష్ చేసుకుని ఒక అరగంట నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు బెల్లం కలుపుకున్న బియ్య పిండిలో నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు ఉన్నాయి కదా, వీటిని 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేస్తున్నాను. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం వేసుకుంటే లూజ్ అయింది అనుకున్నప్పుడు మీరు 1 స్పూన్ పొడి పిండిని యాడ్ చేసుకోండి. దానివల్ల ఇబ్బంది ఏమీ ఉండదన్నమాట. చూడండి, మనకి పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను చేతికి నెయ్యి రాసుకొని నేను జిల్లేడికాయల్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి జిల్లేడికాయల్ని తయారు చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. నేను ఒక 5 జిల్లేడికాయలు ప్రిపేర్ చేశానండి. వీటిని పక్కన పెట్టుకొని మనం తరువాత ఉండ్రాళ్ళు, కుడుములు కూడా తయారు చేసుకుందాం. చూడండి, అదే పిండితోటి నేను కుడుములు తయారు చేస్తున్నాను. చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని కుడుములుగా ఒత్తుకుంటున్నాను. ఇది కూడా ఒక 5 తయారు చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మనం వీటన్నిటినీ కూడా ఒకేసారి బాయిల్ చేస్తామండి. పండగలప్పుడు అన్ని ప్రసాదాలు తయారు చేసుకోవాలంటే హడావిడిగా ఉంటాం కదా, అందుకని వీటన్నిటిని ప్రిపేర్ చేసుకొని ఒకేసారి బాయిల్ చేసుకుంటే మనకి టైం కూడా సేవ్ అవుతుంది. కుడుములు అయిపోయాయి. ఇప్పుడు నేను ఉండ్రాళ్ళు ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, కొంచెం పెద్ద సైజు ఉండ్రాళ్ళలాగా తయారు చేసుకున్నాను. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ పెట్టేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని హీట్ చేసుకుందాం. ఇడ్లీ రేకుల్ని తీసుకొని వీటికి నెయ్యి అప్లై చేసి కుడుముల్ని పెట్టేసుకున్నానండి. ఒక ప్లేట్లో కుడుములు, అలానే ఇంకొక ప్లేట్లో జిల్లేడికాయల్ని, ఉండ్రాళ్ళని పెట్టుకుంటున్నాను. ముందుగా మనం ఇడ్లీ కుక్కర్లో వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఈలోపు వాటర్ బాయిల్ అవుతాయి కదా. ఇంకొక ప్లేట్లో నేను మోదకాల్ని కూడా పెట్టేసుకున్నాను. ఈ విధంగా అన్నీ పెట్టుకున్న తర్వాత 3 లేయర్స్గా మూతని క్లోజ్ చేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో మనం బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఉండ్రాళ్ళ పాయసం తయారు చేసుకుందాం. దీనికోసం ముందుగా మనం ఒక కడాయి పెట్టేసుకొని ఇందులో 1/2 లీటర్ నీళ్లు పోసుకున్నాను. ఈ నీళ్ళల్లో ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న చిన్న చిన్న ఉండ్రాళ్ళు ఉన్నాయి కదా, వీటిని వేసి ఉడకనిద్దాం. దీంతో పాటే మనం నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు కూడా వేసుకుంటున్నాను. పచ్చిశనగపప్పు ఇందాక మనం 2 టేబుల్ స్పూన్స్ యూస్ చేసాం. మిగిలిన పచ్చిశనగపప్పుని ఇందులో వేసేసాను. అలానే సగ్గుబియ్యాన్ని కూడా మనం 1/2 కప్పు నానబెట్టుకున్నాం. ఇందులో 1/2 సగ్గుబియ్యాన్ని వేసేసి ఉండ్రాళ్ళ పాయసం తయారు చేసుకుందాం. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే త్వరగా బాయిల్ అవుతాయండి. చూడండి, ఉండ్రాళ్ళు, పచ్చిశనగపప్పు, సగ్గుబియ్యం అన్నీ చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో రుచికి చిటికెడు ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఏ స్వీట్ అయినా కూడా ఉప్పుతోటి బ్యాలెన్స్ అవుతుందండి. ఇందులో ఇప్పుడు 150 గ్రాములు తురిమిల బెల్లాన్ని కూడా యాడ్ చేసుకున్నాను. బెల్లం అంతా కరిగిందాకా ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన ఉండ్రాళ్ళ పాయసం త్వరగానే రెడీ అయిపోతుందండి. చూడండి, బెల్లం అంతా కరిగిపోయింది. ఇప్పుడు నేను చివరిగా యాలకుల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. అంతేనండి, ఉండ్రాళ్ళ పాయసం రెడీ అయిపోయినట్టే. మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు మనం పాల తాలికలు ప్రిపేర్ చేసుకుందాం. ఈ పాల తాలికల కోసం 1/2 లీటర్ నీళ్లు తీసుకున్నానండి. అంటే 1 గ్లాస్ నీళ్ళు అయితే సరిపోతాయి. ఇందులోనే నేను 1/2 లీటర్ పాలు యాడ్ చేస్తున్నాను. తాలికలు ఎప్పుడూ కూడా పాలలో ఉడికితే చాలా మంచి టేస్ట్ వస్తుందండి. ఈ పాలు కాగేలోపే మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా యాడ్ చేసేసాను. ఇందులో మీ టేస్ట్కి తగ్గట్టు పచ్చిశనగపప్పు కానీ పెసరపప్పు కానీ కూడా యాడ్ చేసుకోవచ్చు. పాలు మరిగాయండి. ఇప్పుడు ఇందులో నేను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తాలికల్ని యాడ్ చేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంటని ఒక్కసారి పొంగు రానిద్దాం. అందుకని ఎక్కువసేపు కలపాల్సిన పని లేదండి. ఎక్కువసేపు కలుపుతూ ఉన్నట్లయితే తాలికలు మొత్తం బ్రేక్ అయిపోతాయి అన్నమాట. అవి ఉడికేలోపు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని కొంచెం తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకుని ఆ పిండి మొత్తం నీళ్ళల్లో కలిసిపోయేలాగా, అంటే స్లరీగా, లిక్విడ్గా తయారు చేసేయాలన్నమాట. చూడండి, మనకి పాలు చక్కగా బాయిల్ అయిపోయి తాలికలు ఉడికిపోయాయన్నమాట. అలానే బియ్యపిండి స్లరీ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు తాలికల్ని ఒక్కసారి జస్ట్
పైకి కిందకి కలుపుకొని మూత పెట్టేసి 1 మినిట్ చాలండి ఉడకనిస్తున్నాను. ఇప్పుడు చూడండి 1 మినిట్ తర్వాత ఇంకా చక్కగా ఉడికాయి. ఇప్పుడు తాలికలు ఉడికాయో లేదో అని మీకు డౌట్ రావచ్చు. అది చెక్ చేసుకుందాం. చూడండి ఇలా తాలిక తీసుకొని ఒక నైఫ్తో కానీ స్పూన్తో కానీ కట్ చేయగానే కట్ అయిపోతుందన్నమాట. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బియ్యపిండి స్లరీని కూడా యాడ్ చేసేసి కలిపేసుకొని 200 గ్రాముల బెల్లాన్ని కూడా తురిమి వేసుకుంటున్నాను. బియ్యపిండి స్లరీని కంపల్సరీగా యాడ్ చేయాలండి, లేదంటే చిక్కదనం అనేది రాదు. ఇప్పుడు నేను చివరిగా పావు స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేశాను. మనకి బెల్లం అంతా కూడా చక్కగా కరిగిపోయింది. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకున్నాను. నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పును వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. జీడిపప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎండు ద్రాక్షని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుందాం. కిస్మిస్ జీడిపప్పు 2 ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఈ నేతితో సహా ఫ్రై చేసుకున్న జీడిపప్పుని కిస్మిస్ని మనం పాల తాలికల్లో యాడ్ చేసేసుకుందాం. పాల తాలికలకి నెయ్యి మంచి టేస్ట్ని ఇస్తుందండి. అంతేకాకుండా దీనికి కాంబినేషన్గా ముద్దపప్పు యాడ్ చేసుకున్నారంటే దీని టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. జీడిపప్పు కిస్మిస్ నెయ్యి పాల తాలికల్లో కలిసేలాగా ఒక్కసారి పైన కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అంతేనండి, పాల తాలికలు రెడీ అయిపోయినట్టే. మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఉండ్రాళ్ళు, కుడుములు, మోదకాలు, జిల్లేడికాయలు ఇవి కూడా రెడీ అయిపోయాయి. వీటిని కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. దేవుడి దగ్గర నైవేద్యం పెట్టడం కోసం నేను అరిటాకును తీసుకున్నాను. అరిటాకులో కుడుములు, జిల్లేడికాయలు, ఉండ్రాళ్ళు, అలానే మోదకాలు కూడా పెట్టేసుకుంటున్నాను. మీరు గమనించారో లేదో, ఈ ప్రసాదాలన్నీ కూడా నేను ఒకే ఒక్క బియ్య పిండితో మాత్రమే ప్రిపేర్ చేశాను. వినాయక చవితికి ముందుగా బియ్యాన్ని చక్కగా కడిగి ఆరపోసుకొని ఎండలో పెట్టేసుకొని బియ్యపిండి పట్టించి పెట్టుకుంటే ఈ నైవేద్యాలన్నీ కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఉండ్రాళ్ళ పాయసం, పాల తాలికలు కూడా రెడీనండి. ఈ రెసిపీస్ అన్నిటిని కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అంతేకాకుండా ఈ రెసిపీస్ అన్నిటినీ కూడా నేను చెప్పిన విధానంలో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.